హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మష్రూమ్స్తో చేసుకునే ఒక చాలా సింపుల్ రైస్ రెసిపీ లంచ్ బాక్స్లో కూడా క్యారీ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ని తీసుకున్నాను. అరౌండ్ 400 గ్రామ్స్ ఉంటుంది. దీంట్లో వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. మనకి చాలా దుమ్ము మట్టి ఉంటుందన్నమాట. సో ఆ మట్టి అండ్ ఈ బ్లాక్నెస్ మొత్తం పోయే వరకు చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు వాటర్ చేంజ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ మష్రూమ్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మష్రూమ్స్ని తీసి పక్కన పెట్టిన తర్వాత వాటర్ చూపిస్తున్నాను చూడండి. చాలా బ్లాక్గా అట్లా చాలా డస్ట్ అయితే ఉంది. కాబట్టి సెకండ్ టైంలో కూడా మనం ఇట్లానే ఒక 2 to 3 టైమ్స్ ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మనకి మష్రూమ్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఆ మట్టి అనేది ఉండదు. ఇలాగా నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని చిన్న మష్రూమ్ అయితే ఒక 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు జస్ట్ ఒక 2 పీసెస్ సరిపోతుంది. ఒకవేళ పెద్ద మష్రూమ్ తీసుకుంటే ఇట్లా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగా అన్ని పీసెస్ని కూడా మష్రూమ్ పీసెస్ని ఇట్లా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇవి బటన్ మష్రూమ్స్ అంటారు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసి వేయించుకోవాలి. మనకి ఆనియన్స్ మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. దీంట్లోకి పచ్చిమిరపకాయల్ని ఒక 5 to 6 మిరపకాయల్ని ఇట్లా తుంచి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా కొంచెం సేపు వేగిన తరువాత దీంట్లోకి కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఒక 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఒకవేళ జీడిపప్పులు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలాగా ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అలానే జీడిపప్పు ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత కొంచెం పుదీనా అండ్ అలానే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు జస్ట్ నార్మల్గా కట్ ఏం చేయలేదు, జస్ట్ ఆకుల్ని ఒలిచి వేసేసుకుంటున్నాము. అండ్ అలానే కొత్తిమీరని కూడా ఇట్లా కట్ చేసి వేసేసుకున్నాము. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 1 to 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా మనకి కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ అలానే పుదీనా అవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. దీన్ని తీసి కొంచెం సేపు పక్కన పెడితే మనకి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. సో దీన్ని తీసుకొని మిక్సర్ జార్లోకి వేసేసుకొని కొంచెం పెరుగు, ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకుంటున్నాము. కంప్లీట్గా స్మూత్ పేస్ట్ లాగా అయ్యే వరకు ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, మనం పెరుగు వేసాం కాబట్టి మనకి చక్కగా స్మూత్ పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకునే గ్రీన్ పేస్ట్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ ఇష్టం లేని వాళ్ళు నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు. 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్నట్టు కొంచెం లైట్ ప్రెషర్తో వాష్ చేసుకోండి. గట్టిగా ఇట్లా మిక్స్ చేసేస్తే మనకి బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. కాబట్టి జస్ట్ లో ప్రెషర్ పెట్టి చాలా డెలికేట్గా వాష్ చేసుకొని ఇట్లా తీసుకోవాలి. దీంట్లోకి మనకి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఒక 10 నిమిషాలు ఇట్లా పక్కన పెట్టేస్తే నానిపోతుంది. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మనం దేంట్లో అయితే ఈ పులావ్ని చేసుకోవాలి అనుకుంటున్నామో దాంట్లో మనం కొంచెం నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక 4 స్పూన్స్ నూనె వేసి ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇది నెయ్యి మంచిగా కరిగిన తర్వాత మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకుంటున్నాము. లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు, షాజీరా అన్నీ వేసేసుకున్నాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకొని దీన్ని కొంచెం వేగనివ్వాలి. మరీ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే బాగుంటుంది. ఇందాక బిర్యానీ స్పైసెస్లోకి నేను బిర్యానీ ఆకు కూడా వేశాను, బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసేసుకుంటున్నాము. ఇది ఒక పెద్ద టొమాటో తీసుకొని దాన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒకవేళ మీరు చిన్న టొమాటో తీసుకుంటే ఒక 2 టొమాటోస్ని ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు.
మనకి టొమాటోస్ కూడా కొంచెం మగ్గాలి, అంటే కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఇట్లా ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాము. అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ కలర్ పేస్ట్ ఏదైతే ఉందో, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూడండి. ఇట్లా ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని ఇక్కడే వేస్తున్నాను. కల్లుప్పు వాడుతున్నాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. లేదంటే మీరు సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇది వేసిన తర్వాత కొంచెం సేపు అట్లా వేగనిచ్చి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకోవాలి. మనకి మష్రూమ్స్ ఉడుకుతున్న తర్వాత కొంచెం వాటర్ వస్తుందన్నమాట. కాబట్టి ఇట్లా ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే మన మష్రూమ్స్ అనేవి మంచిగా ఉడుకుతాయి. అండ్ అలానే దీంట్లోనే వాటర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదనమాట. సో వాటర్ ఊరుతుందనమాట. సో దీంట్లోనే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. జస్ట్ ఒక 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గరం మసాలా పౌడర్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి చాలా వాటర్ వచ్చేసాయి. నేనేం వాటర్ ఎక్స్ట్రా పోయలేదు. మనకి మష్రూమ్స్ ఉడుకుతున్నప్పుడే కొంచెం వాటర్ అనేది వచ్చాయి అన్నమాట. సో అవి కూడా మంచిగా ఇనికిపోయే వరకు, అంటే కంప్లీట్గా కాకుండా లైక్ 70% ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూడండి. ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అండ్ అడుగు అంటుకోకుండా చూసుకోండి. ఈ స్టేజ్లో మనము బాస్మతి రైస్ని నీళ్ళు మొత్తం ఉంచేసుకొని ఈ బాస్మతి రైస్ని వేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఇట్లా జస్ట్ రైస్ని మాత్రమే వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అడుగు నుంచి కంప్లీట్గా మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇట్లా చూపిస్తున్నట్టు జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని దీనికి కావాల్సిన ఎసరు పోసేసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే మనకి మష్రూమ్స్ ఉడికేటప్పుడు కొంచెం గ్రేవీ వచ్చింది కదా, సో అందుకని చెప్పి నేను 2.5 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోసాను. ఒకవేళ మీరు మష్రూమ్స్ ఉడికినప్పుడు నీళ్ళు ఏమీ లేవు అనుకుంటే 3 గ్లాసులు వాటర్ని వేసుకోవచ్చు. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుందన్నమాట. టేస్ట్కి నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేశాను. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 1 విజిల్ అండ్ అలానే కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రెషర్ మొత్తం పోయే వరకు దీన్ని పక్కన వదిలేయాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి మంచిగా ప్రెషర్ అంతా పోతుంది. ఇట్లా ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి చాలా చాలా బాగుంది. అండ్ బాస్మతి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, చూడటానికి కూడా చాలా బాగుంది. మనం జస్ట్ 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకంటే నాకు మష్రూమ్స్ ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయని చెప్పాను కదా, కాబట్టి జస్ట్ 2.5 గ్లాసెస్ వాటర్ మాత్రమే పోసాను. మీరు చూసుకొని కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. 2.5 గ్లాసెస్ అయినా కానీ 3 గ్లాసెస్ అయినా కానీ. అండ్ దీన్ని రైతాతో అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి, డెఫినెట్గా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.